హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా సతీష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో దేని గురించి అంటే మా పాప 4th బర్త్డే ఈరోజు. సో ప్రజెంట్ అయితే మేము ఇంకా నెదర్లాండ్స్లో ఉన్నాం కాబట్టి పాప బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా బర్త్డే అంటే మనకు హడావిడి తెలిసిందే కదా, రోజంతా ఎంత బిజీగా ఉంటాం మార్నింగ్ లేచినప్పటి నుంచి. సో ఇంకా ఈరోజు కంప్లీట్గా 4th బర్త్డే కాబట్టి పాపది కంప్లీట్గా నేను ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ అంతేకాకుండా 4th బర్త్డే స్పెషల్ ఒక 4 గిఫ్ట్స్, క్యూట్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసినాం. సర్ప్రైజ్ గిఫ్ట్స్ అవి. యా, సర్ప్రైజ్ గిఫ్ట్స్. సో అండ్ చిన్నపిల్లలు ఎక్కువ అంటే పెద్ద గిఫ్ట్స్ కంటే చిన్న చిన్న గిఫ్ట్స్లోనే వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ అవి మనం చూస్తుంటాం కదా. సో అందుకే అంటే మా పాప దేన్ని చూసి ఎగ్జైట్ అవుతుందో అవి మేము ఆలోచించి, సో ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి కొంచెం అలా కొన్ని గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసినాం. అవి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఆ 4 మినీ గిఫ్ట్స్ని. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఆర్ట్కి రిలేటెడ్. ఈ గిఫ్ట్ వచ్చి లోపల స్టెన్సిల్స్ ఉంటాయి, ఇట్లా అన్ని డిఫరెంట్ డ్రాయింగ్స్. ఆ స్టెన్సిల్ లోపల మనం ఆ స్టెన్సిల్ అవుటర్ గీసుకొని దాని లోపల కలరింగ్ అంతా వేయాలి. సో ఇదైతే ఆర్ట్కి రిలేటెడ్ ఒక గిఫ్ట్. చాలా అంటే చాలా ఇష్టం మా పాపకి. కలర్స్ కూడా చాలా వరకు వేసింది, తీసుకుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాము. ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి పెన్. అందులో అన్ని డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ పెన్లో కూడా. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మా పాపకి పింక్ అండ్ పర్పుల్ షేడ్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఇంకా ఇవన్నీ కలర్స్ కూడా చూస్తే ఎగ్జైట్ అవుతుంది అని చెప్పి, సో ఈ మధ్య ఎక్కువ రాసుకుంటుంది కాబట్టి ఇదొకటి తీసుకున్నాం క్యూట్గా. అండ్ చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఇది ఐస్ క్రీమ్ మేకర్ మౌల్స్ ఉంటాయి కదా, జస్ట్ లైక్ మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ వేస్తే ఆ షేప్లో మనకి ఐస్ క్రీమ్ షేప్లో వస్తుంది. ఇది ఎప్పటి నుంచి అడుగుతుంది. మేమే కొంచెం ఒక సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి ఆగి ఇప్పుడు బర్త్డేకి అయితే ఇక్కడ తీసుకున్నాం మేము. ఇది చూస్తే చాలా రోజుల నుంచి అడుగుతుంది, సో ఎగ్జాక్ట్ అవుతుందని ఇంకా ఈసారి అయితే తీసుకున్నాం. అండ్ లాస్ట్ గిఫ్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అదే నెయిల్ పాలిష్. యాక్చువల్ నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టము. ఏ బర్త్డే ఉన్నా ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే కంపల్సరీ వీళ్ళ అమ్మని అడిగి మరీ పెట్టుకుంటుంది. ఇంకా తెలిసిందే కదా అమ్మాయిలకి, ఇంకా ఎస్పెషల్లీ నెయిల్ పాలిష్ అండ్ లిప్ బామ్స్ అయితే చాలా ఇష్టం. ఇంకా సరే అని చెప్పి లిప్ బామ్ కంటే బెటర్ నెయిల్ పాలిష్ కాబట్టి ఇది ఒక సెట్ తీసుకున్నాము. సో ఈ 4 క్యూట్ గిఫ్ట్స్తో ఈరోజు మా పాపని సర్ప్రైజ్ చేయబోతున్నాం మేము. సో దానికే ప్యాకింగ్ అంతా కూడా చేస్తున్నాం. సో అన్నీ ప్యాక్ చేసి సర్ప్రైజ్ చేస్తాము. ఆమె ఎలా ఎగ్జైట్ అవుతుంది ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో మొత్తం క్యాప్చర్ చేస్తాము. చూడండి, లాస్ట్లో తెలుస్తుంది ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటిది అనేది. సో ఆ ఎగ్జైట్మెంట్ అంతా కూడా నేను ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూపిద్దాం అనుకుంటున్నా. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఓకే, లెట్స్ గో. మార్నింగ్ నుంచి ఇంకా బర్త్డే రిచువల్ స్టార్ట్. నేను ఖుషి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ తెంపుతున్నాం దేవుడికి పూజ చేయడానికి. ఇక్కడ చెట్టుకైతే ఎనఫ్ రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి మాకు. ఇంకా దేవుడికి పూజ కోసం అయితే మళ్ళీ బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవాల్సిన పని ఏం లేదు. చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్తోనే రోజు మంచిగా దేవుడికి పూజ చేసుకుంటున్నాం. ఖుషికి దేవుడికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి రోజు పూజ చేసేది. ఇంకా మా మమ్మీ ఏం చెప్తే అది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఫాలో అవుతుండే ప్రతిదీ. ఇంకా పూరి సాంబార్. పూరి బంగో. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా బర్త్డే మూడ్లో ఫుల్ హ్యాపీగా ఉండే ఖుషి. మేమైతే ఇంకా మార్నింగ్ పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంకా కేక్ కటింగ్కి బర్త్డే డెకరేషన్ ఇదంతా ప్రిపేర్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. సరే పోనీలేరా, పోనీ ఆపేస్తాను.
మేము అనుకున్న కలర్ కాంబినేషన్స్లో బెలూన్స్ అన్ని రెడీగా బ్లో చేసుకొని పెట్టుకుంటున్నాం. బెలూన్ డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ ఎలా రావాలో చెప్పగలుగుతా, కానీ బెలూన్ డెకరేషన్ చేయడంలో అయితే నేను అంత పర్ఫెక్ట్ కాదు. రమేష్ బ్రో ఇంకా నవ్య ఖుషి బర్త్డే డెకరేషన్కి హెల్ప్ చేస్తున్నారు. మాకు హెల్ప్ చేయడమే కాదు, వాళ్ళే కంప్లీట్గా ఆ డెకరేషన్ సెటప్ అంతా కూడా ప్రాపర్గా రావడానికి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళే తీసుకున్నారు. ఇల్లు మొత్తం బెలూన్స్తో నిండిపోయింది. ఖుషి బెలూన్స్ మధ్యలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. టైం అవుతుంది, నేను ఇక్కడ అందరికీ టీ పెడుతున్నా. ఇంకా నైట్ డిన్నర్కి స్టార్టర్స్, చికెన్ స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తున్నాడు నరేష్. ఇంకా రొటీన్గా కాకుండా ఇంకా ఈసారి అయితే ఆఫ్ఘనీ చికెన్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంట్లో నాన్ వెజ్ స్టార్టర్ ఏదైనా చేయాలంటే మాకైతే నరేష్ లేకపోతే పని అవ్వదు. ఏదైనా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఫిష్ అయినా చాలా పర్ఫెక్ట్గా కుక్ చేస్తాడు. అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఓవెన్లో పెట్టుకుంటే ఇంకొక 45 మినిట్స్లో చికెన్ స్టార్టర్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దాంతోపాటు గార్లిక్ ప్రాన్స్ కూడా ట్రై చేస్తున్నాం ఈసారి. లాస్ట్ వీకెండ్ ఒకసారి గార్లిక్ ప్రాన్స్ ట్రై చేసిండు నరేష్, అప్పుడైతే మస్తు వచ్చింది టేస్ట్. ఇంకా ఖుషి బర్త్డేకి కూడా చికెన్తో పాటు ప్రాన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా ప్రాన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. మేము అనుకున్న థీమ్ అండ్ డెకరేషన్కి సర్కిల్ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుంది అనిపించింది. సో ఇదొకటి ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఈ సర్కిల్కి మేము అనుకున్న కలర్ కాంబినేషన్స్లో బెలూన్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఖుషి బర్త్డే డ్రెస్కి సెట్ అయ్యే అన్ని డిఫరెంట్ కలర్స్లో బెలూన్స్ అన్నీ కూడా ఈ డెకరేషన్లో ఇంక్లూడ్ చేసినాం. అండ్ ఇంకా మేము అనుకుంది బౌ థీమ్ కాబట్టి ఇంకా లాస్ట్లో రిబ్బన్తో ఇలా బౌస్ చేసి ఇంకా బెలూన్స్ పైన అక్కడక్కడ స్టిక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇంకా బెలూన్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది ఖుషి 4th బర్త్డే కాబట్టి నంబర్ 4 నేను సతీష్ కలిసి అరేంజ్ చేస్తున్నాం. ఇది కూడా డెకరేషన్లో యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. మేము అనుకున్న 4 మినీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ని కూడా నేను ప్యాక్ చేస్తున్నా. ఈ 4 గిఫ్ట్స్ని ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో పెడదాం అనుకున్నాం. ఇంకా ఖుషి కేక్ కటింగ్ తర్వాత చిన్న ట్రెజర్ హంట్ లాగా ఇంకా మేము కొన్ని క్లూస్ ఇచ్చి ఇంట్లో ఈ గిఫ్ట్స్ని ఫైండ్ చేసేలాగా చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ సీ ఖుషి ఎలా సర్ప్రైజ్ అవుతుందో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్కి అయితే రెడీ అయిపోయినాం. ఈ మూమెంట్ కోసం ఖుషి అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. బర్త్డే వస్తుందంటే ఇంకా పిల్లలకి ఉండే ఎగ్జైట్మెంట్ అయితే చెప్పనవసరం లే కదా.
windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. నువ్వు నీకు ఒక టాస్క్ క్వశ్చన్ ఈ జాకెట్ లో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, వెతుక్కో. కలర్ కూడా చెప్తా. పింక్ పింక్. ఈ సరౌండింగ్స్ లో ఎక్కడైనా వెతుక్కో. మొత్తం అక్కడి నుంచి ఎతకాలి, డైరెక్ట్ అక్కడి నుంచి వెతికి అంతా వెతకాలి, మొత్తం బ్యాక్ యార్డ్ అంతా వెతకాలి. ఎక్కడుందో అక్కడ చూసుకో. కూడా వచ్చేచ్చు. ఇది మనం ట్రెజర్ హంట్స్. వెతుకో, దొరికితే తీసుకురా. అది గిఫ్ట్, అది వెతికి ఏడుంది. మరి వెతికి ఏడుందో మొత్తం వెతుకున్నానా? చెట్లున్నాయి, రూమ్ ఉంది, నేను దగ్గరికి చేసిస్తాను. చూడు మొత్తం వెతుకో. ఉందా? ఏది ఏది నీకు కనిపిస్తలే? తీయి. చేసుకో. దొరికింది అన్ని, నాకు దొరికితే అన్ని రవ్వకి. వావ్ ఖుషి సూపర్. వావ్ ఖుషి సూపర్. చెప్పు. థ్యాంక్ యూ, వెల్కమ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఖుషి ఇంకా ఉంది, ఇంకా ఉంది. మోనమ్మకు చూపిస్తాను. స్వీటీ ఎల్లు చూపి. రాడే. అంతే చాలు, అట్లా చూపి నాన్న చూపి. నాన్న సైడ్ చూసి ఏయ్ కూడా ఉందిరా. అన్ని పింక్ పింక్ లో ఉంది ఖుషి. ఖుషి మొత్తం వెతుకు. ఏమైందన్నా? ఎందుకు ఏం వెతుకుతున్నావు? గిఫ్ట్లు ఉన్నాయా? సరే వెతుకో. అన్ని రూమ్స్ వెతకాలి. అన్నీ ఆ రూమ్ ఫ్రంట్ వావ్ ఖుషి. ఇటు చూడు ఖుషి, ఇటు చూడాలి నువ్వు. ఖుషి ఇటు చూడు. ఓపెనింగ్. ఓకే, ఓపెనింగ్. ఏం కాదు, తీసేసా. చిప్ ఇది ఇంకా ఉన్నాయా? ఆగు ఆగు. అన్ని లైట్స్ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు అన్ని రూమ్స్ చూడు ఎక్కడ ఉన్నాయో. ఈ రూమ్, ఆ రూమ్ అన్ని చూడు, మంచి చూడాలి. మొత్తం వెతకాలి. డ్రాలు, కబోర్డ్ అన్నీ వెతకాలి. దొరికేస్తుందా? అక్కడ కూడా డ్రాలు, మిర్రర్ దగ్గర అంత పైన ఉంటాయేనా? తిరిగి ఏంటిది? ఏ కాదు, గిఫ్ట్ ప్యాకింగ్ లేదు కదా.
మన రూమ్ చూసినావా? ఏడ చూసినావు? డ్రాల్ చూసినావా? ఇట్ సైడ్ కూడా చూడాలి అన్ని. చూడు మొత్తం మంచిగా చూడు. ఒక్కొక్క రూమ్ చూద్దు పదా. ఫస్ట్ ఈ రూమ్ క్లియర్ చేయి. చూడాలి. మొత్తం చూడు ఈ రూమ్లో. వావ్. ఇంకా ఇంకా అది పక్కన పెట్టు. ఇంకా అన్ని కిందకి తీసుకెళ్ళి ఓపెన్ చేద్దాం. ఇంకేమున్నాయి? ఇది సర్ప్రైజ్ కూడా ఇచ్చారా? ఇంకా 2 ఇచ్చాను. ఇంకా ఇచ్చారా? ఇంకా ఇచ్చాను. ఉందా? మన room లో చూడు ఉంది. ఇందులో చూడు మొత్తం. ఇంకొకటి ఏ రూమ్ లో ఉంది? ఖుషి మీ తమ్ముడు చూడు ఉందా లేదా? చూస్తాను. ఇది ఇక్కడ వచ్చి ఓకే. మిచ్చమ్మ రూమ్ మొత్తం మంచిగా సర్చ్ చేసి చూడు. ఇంకా సర్ప్రైజ్ కూడా ఉంది. ఎంత సర్ప్రైజ్? నువ్వు చూడలేదు అది? అమ్మో, ఇంకొకటి ఏడుంది. ఇంకొకటి ఎక్కడ ఉంది? ఖుషి ఇక్కడ చూసావా? మొత్తం చూడు. చూసావా? ఆ 3 పట్టం కిందికి వెళ్దా చూపించేద్దామండి. Are you happy? హ్యాపీయా? నీకు ఇష్టమా గిఫ్ట్లు? సర్ప్రైజ్ బాగుందా? ఉండు నేను మెల్లగా తీద్దాం. మెల్లిగా నాన్న దిగమన్నప్పుడు తీసు. ఖుషి నీకు నచ్చిందా? నచ్చింది. దా. మెల్లిగా. సర్ప్రైజ్ బాగుందా? బాగుంది. చాలా ఇష్టమా నీకు సర్ప్రైజెస్? ఇష్టం. వావ్. అన్ని దొరికినాయి. మెల్లిగా తీసుకో. ఖుషికి అన్నీ దొరికినాయి. చూడు. ఖుషి ఇటు చూపించాలి కదా నువ్వు. అది మాకేం లేవా అనుషకి? మాకు ఈ సర్ప్రైజ్ ఖుషి మిట్టు మనకేం లేవా? అవన్నీ నాకే. నాకు చూపించు. ఏంటి ఖుషి అది? ఆ, డబ్బాలిస్. మంచిగా చూపించు నాన్న. అది బాగుందా? ఆమెకి నెయిల్ పాలిష్ నీకు బాగా నచ్చిందా నెయిల్ పాలిష్? నచ్చింది. ఇటు తీసి చూడు. ఇటు చూడు. అయితే పెట్టుకుందంటే 4-5 సార్లు పెట్టుకుంటది, పోతుంది. ఇంకొంచెం కావాలంటే వాళ్ళ అమ్మ ఇటు చూడు. నచ్చిందా? నచ్చింది. ఏంటి ఖుషి అది? చూపించి ఇటు మంచిగా. ఇంకోటి. అరే కేక్ లాలీపాప్.